म्हणजे उगीच मध्ये असं शॉर्टमध्ये सगळं मुद्दे कव्हर करा. वडार समाज हा किती मागास वेळ बोलायचं हो का All of you, good afternoon. म्हणजे माझं मला वाटलं I am Dr. Gunji Narsimha Rao, National Chief Advisor, Old Community Council of India, New Delhi. तेलुगू 15 मिनिटात हो Today, we are celebrating third वडार बोली भाषा साहित्य सम्मेलन महासभा at Pune city, Maharashtra state. वडार बोली भाषा साहित्य सम्मेलन वडार बोली భాష మరాఠీ నై. అందుకని నేను ఈరోజు మీ ముందు వడార్ బోలీ భాష మనది తెలుగు ఉంది, ఆ తెలుగులోనే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమావేశానికి మనకి బాంబే నుంచి వచ్చున్నారు ముఖ్య అతిథిగా మన మధ్య ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ శ్రీ మనోహర్ బందిపట్టే జీ. ఈరోజు మా సభకి అధ్యక్షత వహించిన డాక్టర్ ప్రకాష్ జాదవ్, అహల్యానగర్, మహారాష్ట్ర. అంతకుముందు బోలీ భాషా సాహిత్య సమ్మేళన అధ్యక్షత వహించిన చవాన్ సార్, మళ్ళా రెండో బోలీ భాషా సాహిత్య సమ్మేళన్ అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ శశికాంత్ జాదవ్ జీ ఫ్రమ్ మంగళవేద, షోలాపూర్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. ఈరోజు సభకి స్టేజ్ మీద ఉన్న అందరూ డిగ్నిటరీస్, మా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సభకి వచ్చిన శ్రీమతి దేరంగుల లక్ష్మీదేవమ్మ గారు, ఓసీసీఐ లైఫ్ మెంబర్, ఓసీసీఐ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్. అదేవిధంగా ప్రత్యేకంగా తమిళనాడు రాష్ట్రం నుంచి మన సమాజం, వడార్ సమాజం నుంచి, అక్కడ బోయర్ అంటారు, మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా మనకి వచ్చినారు. లాంగ్విస్టిక్స్లో ఆయన ప్రొఫెసరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఉమారాజ్ గారు. అదేవిధంగా మన వడార్ సాహిత్య, వడార్ హిస్టరీ మీద పిహెచ్డి చేసినారు బెల్గాం యూనివర్సిటీ నుంచి, రత్నగిరి వాసి, ఆమె విజయలక్ష్మి గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఓసీసీఐ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మారుతి ప్రసాద్ గారు. నన్ను ముఖ్యంగా మహారాష్ట్ర సమాజానికి పరిచయం చేసిన పెద్దలు, సీనియర్ సిటిజన్, సీనియర్ మనం ఏమంటామంటే లిటరేచర్ ఎక్స్పర్ట్, మనకి వడార్ చరిత్ర మీద 11 పుస్తకాలు రాసిన ప్రత్యేకమైన తిమ్మన్న చవాన్ గారు. దీనికి ప్రదాత, ముఖ్య స్ఫేరణ తిమ్మన్న చవాన్ గారు. ఆయన అదేవిధంగా మా మిత్రులు హరీష్ బండివడార్,
అదేవిధంగా మనోహర్ ముదల్కర్ షోలాపూర్. ఈ సమావేశానికి సుదూరం నుంచి వచ్చిన చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ మన వడార్ సమాజం సీనియర్ వెటరన్ లీడర్ వడార్ సమాజ్ విఠల్ కుసాల్కర్ ఈ సమావేశానికి వచ్చున్నారు చంద్రాపూర్ నుంచి, జిల్లా నుంచి. అదేవిధంగా బేల్దార్ సమాజం నుంచి, మన బేల్దార్ సమాజం నుంచి, బేల్దార్ కూడా మనలో ఒక భాగము. చంద్రాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి డిఎన్టీ లీడర్ వచ్చినారు అంగల్వార్ సాహెబ్. వాళ్ళందరికీ మహారాష్ట్ర అన్ని ప్రాంతాలు, కొల్లాపూరు, సంగ్లీ, సతారా, ఇంకా చాలా ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ఓసీసీ నేషనల్ చీఫ్ అడ్వైజర్గా నేను నమస్కారం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనది దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం. మనము అందరం వడ్డాలం. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఇంచుమించు 90 లక్షల దాకా ఉన్నాం. తర్వాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం. ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనం ఎక్కడ పోయినా కూడా మన భాష ఒక మాటలో మాట్లాడతాం. నేను ఓసీసీ నేషనల్ చీఫ్ అడ్వైజర్గా మహారాష్ట్ర అంతా తిరిగాను. కర్ణాటకం, తమిళనాడు రాష్ట్రం ఎక్కడ పోయినా మన వాళ్ళు ఒకే మాట మాట్లాడతారు. బోలీ భాష అది తెలుగు మాట్లాడతారు. అందుకని మనము మన గురించి తెలుసుకునేదానికి భారతదేశంలో ఫస్ట్ టైం మనకి మన భాష, మన సంస్కృతి, మన జీవన విధానం తెలుసుకునేదానికి ఈ సాహిత్య సమ్మేళనం ఏర్పాటు చేశారు. అది ఇక్కడ ఉన్నారు ముగ్గురు అధ్యక్షులు. వాళ్ళకి ముగ్గురికి డాక్టర్ ప్రకాష్ జాదవ్, తిమ్మన్నా చవాన్, ప్రొఫెసర్ శశికాంత్, మీ ముగ్గురికి కూడా మా ఓసీసీ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన గురించి మనము తెలుసుకునేదానికి ఈ సాహిత్య సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఒక్కసారి అందరికీ చప్పట్లు కొట్టాలనగా నేను తెలియజేస్తున్నాను. వడాల్ చరిత్ర, మనము వడార్ అంటాం. ఇక్కడ వడార్ అసలు వడార్ కాదు, అది ఓడ్ర దేశం అని ఒరిస్సాలో ఒక ప్రాంతం ఉన్నది. ఓడ్ర దేశం అది క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మనము వడార్ కాదు, యాక్చువల్గా మనం ఓడ్ర దేశం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి ఓడ్రాస్ని ప్రొనౌన్సియేషన్లో 2500 సంవత్సరాల నుంచి ఇక్కడ మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. ఎందువల్ల వచ్చినాము? కళింగ యుద్ధం జరిగింది అశోకునితో. కళింగ యుద్ధం జరిగినప్పుడు కళింగ యుద్ధంలో అశోకుని కన్నా ముందు నందవంశము మహాపద్మనందుడితో ఓడ్ర ప్రజలు భీకర యుద్ధం చేసినారు. యుద్ధంలో నందుల్ని ఓడించినారు మనవాళ్ళు. మనం అక్కడ గుంజరియా ఓడ్ర దేశము, ఒరిస్సా ప్రాంతానికి ఓడ్రా అని ఒక పేరు, కళింగ మరి ఒక పేరు, ఉత్కళ మరి ఒక పేరు, 3 పేర్లు ఉన్నాయి. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చినాము కాబట్టి ఆ ఓడ్రా అనేది వడార్ అయింది. మహారాష్ట్రలో ప్రొనౌన్సియేషన్ వడార్ అయింది. అదే ఆంధ్రప్రదేశ్లో వడేరాజ్ అని అంటాము. వడేరాజ్. ఈ వడేరాజులు నర్మదా అవతల నార్త్ ఉత్తర భారతదేశం పోయినప్పుడు ఓడ్ రాజ్పుట్, బేల్దార్ అనే ప్రొనౌన్సియేషన్ అయింది. అదే ఇక్కడ ఇంకా దక్షిణ భారతదేశానికి పోయినప్పుడు మనము కర్ణాటకంలో బోవి అంటారు. బోవి మీన్స్ లీడర్, విలేజ్ లీడర్. తమిళనాడులో బోయర్ అంటాం. దట్ ఈస్ ఆల్సో ఏ గ్రూప్ లీడర్. ఆ విధంగా మనకి దాదాపు 56 నేమ్స్ ఉన్నాయి. మన్ను వడార్, ఊరు వడార్, మేము ఊరు వడార్ అంటాం మా ఊర్లో.
ఊరు వడార్, రాయి వడార్, పత్తర్ వడార్, పాత్రోడ్ అంటాం, గిర్ని వడార్, ఇట్లా బేల్దార్ సమాజం, మట్టి వడార్, దాదాపు మొత్తం భారతదేశం అంతా మనమందరం ఒకటే. భారతదేశంలో మనకి సర్వే చేసినప్పుడు, ఇది ఆంథ్రోపోలాజికల్ సర్వే చేసినప్పుడు ఇక్కడ దాన్ని డిసైడ్ చేసినారు. వడార్ సమాజ్, వడార్ కమ్యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ది aboriginal tribes of India. Aboriginal means for the last 5,000 years, not 2,500 years. For the last 5,000 years, Wadar Samaj is there. We are not Aryans. We are Dravidians species. Our community, Wadar Samaj, is from Dravidian species. So our history starts from Maharashtra. Majority people, Amaravati. Amaravati is at the end of the Narmada river. And Devagiri, now it is called as Aurangabad. Devagiri పట్టణము, అక్కడ వడార్ చరిత్ర స్టార్ట్ అయింది. దేవగిరిని గుజరాత్ నుంచి వచ్చిన యాదవ్ సమాజం, వడార్ సమాజం మధ్య యుద్ధం జరిగి యాదవ్ సమాజం చేతిలోకి వెళ్ళింది అది దేవగిరి పట్టణం. దెన్ దేవగిరి వాజ్ ఆక్యుపైడ్ బై ది ముస్లిం రూరల్స్. ఫస్ట్ దట్ ఈస్ there is one Muslim king which was occupied. Devagiri was occupied in the 12th century first. Then it was renamed as Daulatabad by the king, that is his name is in the history Muslim king. His name is a Tughlaq. ఈజ్ అట్లా వచ్చింది అది దేవగిరి. తర్వాత హియర్ ఇన్ ద బాదామి చాళుక్యాస్ అండ్ మంగళవేద, కళ్యాణి, దీస్ ఆర్ ఆల్ ది ప్లేసెస్ రూల్డ్ బై ది వడార్ కింగ్స్. అండ్ షోలాపూర్, present Sholapur, our population is more. Why? It was called as Helapuri and ruled by the Chalukya or Wadar Samaj. That's why, that is the reason why more people at Sholapur, one of the capital. And in the 12th century, our Wadar community, Siddharama is from the Wadar community. Now present Siddharameshwar ashram, which is under the Lingayat community, is that Siddharama was from the born to a Wadar family. He was travelled up to Andhra Pradesh, Srisailam. He was the Aina Shishud, Aina Basavanna, Channa Basava, who was profounders of the Lingayat Veerashaiva Mata. That third person is Siddharama from Wadar community. This is the, you have, all should know, this present generation should know the Sahitya. Yes. So for all this, this congregation of this our Mahasabha to know about our history, our conditions. Now presently Wadar Samaj त्यांना हे केलं पाहिजे. is a working class. Majority people are working as laborers, but it was not our previous position. Our community was a ruling class community. Please put a proud and make claps for this. So we have to make our present generation children, present day, that we are not only the working class, we are not only the stone breakers, we were the ruling class. Our first ruler was Karavela. Then our
this profounder guru was Siddharameshwara from mainly from Maharashtra. All this, how it has generated through Sahityam. That Sahityam, original, there was no script developed for the Vadar language. But later, that Vadar language was mixed with Sanskrit and converted as Telugu. So this Sahitya Sammelan Mahasabha will give past history, present position and future what is to be done. Now present position is Vadar Samaj. Manamu labor class ga majority people unnaru. There are very few people now occupied the ruling class position, just like our secretary Manohar Bandupate and many people who are now occupied the ruling class, now becomes lawyers, doctors, engineers. These people has to communicate with the present day modern communication methods. This is Sahityam through the literature of Dr. Sri Timmanna and Professor Shashikanta Jadhav. All these intellectuals of Maharashtra, they are doing a very good job to develop our Vadar community through literature, literary organizations, to know what we are, what to be done. Now, as Dr. B.R. Ambedkar, Mahatma Jyotiba Phule, who are from the Maharashtra state, so their principles, their development of the society, we have to take, and the constitution, constitutional rights and the privileges given by the Dr. B.R. Ambedkar has to be adopted for our community development. And in future, we have to occupy now there are majority 90 lakh people. Now there is no single MLA from our community. We have to develop, even though from Sholapur it is reserved seat, but even general seat, wherever it is there, we have to assemble, unite, and we should occupy the legislative assembly and the parliament. This is our motto. This is the motto of the organization of this Vadar Sahitya Sammelan. See, not knowing the dance and programs, but ultimate aim is we have to unite, we have to know ourselves, and we have to occupy the ruling class position as the previous ruler of Vadar Samaj. Thank you very much. As a National Chief Advisor, I am congratulating and I am appreciating the organizers of this third Vadar Boli Bhasha Mahasammelan. And in future also, we will assemble like this. This is Ellora temple. You might have seen Maharashtra. Ellora temple is a rock cut. Who has done it? Vadar Samaj. Ellora. We have to do it. We have to organize another big meeting, state level meeting. Yeah, even calling all the people. Ellora is a pride of Vadar Samaj. This is the work of the international work done by Ellora is nowhere in the country. So all this matter you should know, and present generation also should be educated, and we must be proud of our community, and our history should be given to the younger generation. Thank you very much on this occasion.